ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 27వ తారీఖు ఆదివారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు #1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. వారు మిమ్మల్ని నమ్మించి మోసం చేయబోతున్నారు, జాగ్రత్తగా ఉండండి. అయితే ఈరోజు ఎటువంటి అనుకూల పరిస్థితులు మీకు ఎదురు కాబోతున్నాయి, అవకాశాలు ఉన్నాయి, అటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక మీకు ఎటువంటి పరిస్థితులు దిగమింగగలుగుతారు. అలాగే కుంభరాశి వ్యక్తులు ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఎటువంటి దేవారాధన శుభప్రదమైన ఫలితాలను పొందుకుంటారు. ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఆ రాశికి అధిపతి వచ్చేసి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గమనిస్తే గనక కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను అస్సలు మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించుకున్న తర్వాతే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడతారు. ఇక వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి, స్వభావాన్ని బట్టి అంచనా వేసుకోవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ యొక్క కుంభరాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక 2025వ సంవత్సరం జూలై 27వ తారీఖు ఆదివారం రోజున కుంభరాశి వ్యక్తులకు అనేది దినఫలాల ప్రకారం మీరు మిమ్మల్ని మోసం చేస్తారు. ఒక వ్యక్తి వల్ల మోసపోయే ప్రమాదం ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. లేకపోతే మాత్రం మీరు అతిపెద్ద కష్టంలోకి నెట్టివేయబడే అవకాశాలు ఉన్నాయి. అతిపెద్ద సమస్య మీకు ఎదురు కాబోతుంది, జాగ్రత్తగా ఉండండి. మీరు చేసే అటువంటి ఒక చిన్న పొరపాటు, ఆలోచించకుండా తీసుకునే ఒక చిన్న నిర్ణయం ఏదైతే ఉందో అది మీకు లేనిపోని అవాంతరాలను, సమస్యలను తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి. చాలా రోజులుగా మీరు చెడును కోరుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు అటువంటి ఒక చిన్న మిస్టేక్ అనేది అవగాహన పరచడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీకు ఒక అతిపెద్ద సమస్య సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీరు చేసే ఏ పని ముందైనా సరే ఆచితూచి వ్యవహరించడం చాలా ఉత్తమం. మీరు అనుభవజ్ఞ సలహాలతో ముందుకు వెళ్ళడం, నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. ఇక మీరు కుంభరాశి వారి అంశంలో జరిగిన మీ యొక్క జూలై 27వ తారీఖు ఆదివారం రోజున ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక కుంభరాశి వారి యొక్క జీవితంలో మేలుకవలు నేర్చుకునే అవకాశం, మీ యొక్క ముందుకు రాబోయే అవకాశాన్ని సద్వినియోగం చూసుకోండి. ద్వారా మీకు అద్భుతమైన ఫలితాలు అయితే ఖచ్చితంగా పొందుకుంటారు. అయితే కుంభరాశి వారు వ్యాపారపరమైనటువంటి విషయాలలో కొన్ని నిర్ణయాలు అయితే తీసుకుంటారు. ఈరోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలు చేసే విధంగా ఉండాలబోతుందని చెప్పుకోవాలి. అలాగే
కుంభరాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళ జీవితంలో కొన్ని ప్రశంసలు అనేది దక్కుతాయి. ఇక ఇప్పుడు అనుకూలంగా మారుతుంది. అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి కాస్త ఊరట అయితే లభించబోతుంది. అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క సంతానం కారణంగా మీరు ఒక విషయంలో గర్వపడే పరిస్థితి నెలకొనబడుతుంది. ఇక ఈరోజు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే మీరు ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కుంభరాశి వారికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైనా చాలా రోజులుగా వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది. అంటే ఒక సంబంధానికి సంబంధించినటువంటి రెమ్యునేషన్ మీరు రిసీవ్ చేసుకుంటారు. మధ్యవర్తుల ద్వారా కానీ మ్యారేజ్ బోర్డుల ద్వారా కానీ ఈ సంబంధం మీ ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా కానీ మీరు ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకోండి. ఏకపక్ష నిర్ణయాలు మీకు మేలు చేయవనే విషయాన్ని గమనించాలి. అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులకు ఏకపక్ష నిర్ణయాల వల్ల మోసపోయే ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే అన్యోన్ నెంబర్ నుంచి అయితే మీకు ఒక తెలియని వ్యక్తుల నుండి ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది. వచ్చినప్పుడు అటెండ్ చేయకపోవడమే ఉత్తమం. ఎందుకంటే ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క ఫోన్ కాల్ ద్వారా మీకు ఒక పెద్ద సమస్య అనేది రాబోతుందని చెప్పుకోవాలి. ఇక కుంభరాశి వ్యక్తులు ఎవరైతే మీ యొక్క తల్లిదండ్రులతో కానీ సంతానంతో కానీ లేదా మీ యొక్క తోబుట్టువులతో కానీ చిన్న చిన్న సమస్యలు అయితే ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈరోజు మీకు ఒక మంచి అవకాశం మిమ్మల్ని అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకువెళ్ళే అవకాశాలు కూడా మీకు గోచరిస్తున్నాయి. ఈ విధంగా అనుకూల ఫలితాలు ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. ఇక 2025వ సంవత్సరం జూలై 27వ తారీఖు ఆదివారం రోజున మీకు అనేది కుంభరాశి వ్యక్తులకు ఉండబోతున్నాయి. అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా అవసరం. సూరటి సంతకాల విషయంలో ఆలోచించకుండా మీరు తీసుకునే నిర్ణయాలు కూడా మీకు నష్టాలను తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అప్రమత్తం అనేది మీకు చాలా అవసరం. ఈ అంశంలో కుంభరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువను హనుమానునికి సమర్పించండి. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. పేదలకు పాదరక్షలు గొడుగులను దానం చేయండి. మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. అలాగే మీరు అనేది ఉదయం సూర్య నమస్కారం చేసుకోండి. సూర్యాష్టకం చదవడం వల్ల కూడా మంచి పుణ్య ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారండి. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.